అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈ వీడియో తీయక ముందు 5 నిమిషాలు అయితే విపరీతంగా నవ్వుకున్నాం అక్క నేను కలిసి. ఎందుకంటే ఒకళ్ళు శుభలేక పట్టుకుని వస్తున్నారా, ఇంట్లో ఏమి లేవు ప్రెసిడెంట్ తినడానికి. అయితే ఏం చేద్దామని చెప్పి ఇద్దరు అక్క నేను ఆలోచించుకున్నాం. మెత్తన పొక్కడి అమ్మ చనిపోయింది ఉన్నది అంతే. సరేలే అమ్మ అంతే అని చెప్పి వేయాలంటే ఒక వీడియో వేస్ట్ అయిపోద్ది. ఎందుకమ్మా వీడియో చూపించినట్టు ఉంటుంది, చుట్టాలకు పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి ఆ మెత్తన పొక్కడి వేద్దామని చెప్పి రండి బంగారం. వాళ్ళు రావడానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. ఓకేనమ్మా, అదన్నమాట. ఇలా కూడా చేస్తారా యూట్యూబ్ వాళ్ళు అనుకోవాలన్నమాట మీరు. అమ్మా, ఒక ఉల్లిపాయ అమ్మ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం ముక్కలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా పసుపు కలర్ రావడానికి అంతే అమ్మ. ఇదిగో సాల్ట్ వేసుకుందాం తగినంత, ఏమి వెయ్యక్కలేదు ఇందులో. అది తొందరగా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే ఒక అరటికాయ ఉందనుకో, ఒక అరటికాయ బజ్జీ వేసుకోండి అమ్మా. లేదనుకో మనకు ప్రాసెస్ తొందరగా అయిపోయేది ఏముందంటే ఇంట్లో ఉంటాయి కదా, కరివేపాకు ఉంటుంది, ఉల్లిపాయ ఉంటుంది, పచ్చిమిరకాయ ఉంటుంది, అంతే. మరి ఇదిగో మరి మనం ఏం చేస్తాం, సిటీలో ఉన్నాం అనుకో గబగబా విన తెప్పించడానికి ఉంటుంది. ఇంట్లో లేరు ఎవరు, మా ఊళ్ళో గట్ట ఎవరు లేరు. ఇదిగో మెత్తన పొక్కడే కదా, వాటర్ పోసుకోవచ్చు మనం నచ్చినట్టు. సోడా, ఎన్నపూస, నూనె ఏమి ఎక్కలేదు ఇందులో. ఆడిచ్చిన పిండేనమ్మ, వచ్చేసరి ఏం పట్టుకుని వదలదు, ఆడిచ్చింది జిగురుమాట. అది మెత్తన పకోడీకి సీరకూడదు ఉల్లిపాయ, చిన్న ముక్కలే కోసుకోవాలి, కూరకు కోసుకున్నట్టు. గట్టి పకోడీ అనుకో సీరకులు చీరుకోవాలి. ఓకేనా బంగారం? అది ఇది ఎక్కువ టైం తీసుకోకూడదు, వేసేస్తానే ఉండాలి, నూనె లాగదు అప్పుడు. ఆయిలో పెట్టుకుంటున్నాను. ఓకే, అలాంటి చేస్తుంది జిమ్మిక్కులు అక్క. చేసిన బాబు చెప్తే పోద్దని. అది ఓకేనమ్మా, వేసేసుకుందాం మెత్తన పకోడీ. ఏమండి మరదలు గారు, ఫంక్షన్ ఎన్నింటికి? క్యాంటరింగా? ఏది మీ గృహప్రవేశానికి ఇచ్చారా వాళ్ళ? క్యాంటరింగ్ సుక్కలేంటి చేసుకోలేనప్పుడు ఎందుకు? బూరి అయిపోతే ఎలాగా? అవునా? ఓకేనమ్మా. అదిగో కొంచెం పసుపు వేసి తోడు చూసారా? అదిగో ఎక్కువ వేయకూడదు మెత్తన పకోడీకి. మరదలు గారు మీ గురించి వేస్తున్నాను పకోడీ. మళ్ళీ ఇంకొక వేసేసుకుందామమ్మా. ఇలా కూర్చొని ఉన్నారు కదా, కొద్ది కొద్దిగా పెట్టేసేసి చెప్తే వేసేస్తానుండ. ఇది లూజ్ ఉండాలమ్మా. ఆడిచ్చిన పిండి మూలని ఎంత జిగురుగా ఉందో, అసలు సోడాలు గట్ట ఏమి. తర్వాత ఆడిచ్చిన పిండికి ఉప్పు తక్కువ పడుతుంది. అదిగో 1/2 కేజీ పిండి కలిపని చూసారేనా వచ్చినాయో. వంక చుట్టాలు వచ్చారని వాళ్ళకు కూని ఎడతాం, 4 మేము తినేస్తాం ఇంట్లోనూ. నేనైతే నిజమే చెప్తాను, యూట్యూబ్లో అయినా సరే మామూలుగా అయినా సరే అంతేనా. చుట్టాలు వచ్చారని చెప్తాం, చుట్టాలు ఎవరో శుభలా కట్టుకుని ఇద్దరు వస్తారు, మన ఇంట్లో 4 ఉన్నాం, 4 కూడా స్నాక్స్ తినేస్తాం. ఓకేనా బంగారం? ఓన్లీ పన్నీగా మాట్లాడుతున్నాను, ఇంకా అత్తమాన బాధలేని చెప్పుకుంటాం, ఎవరికి వాళ్ళకే ఉంటాయి బాధలు. ఓకేనమ్మా, అందరికి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలా వేసుకోండి. మెత్తన పకోడీ ఏం చూపించలేదు మన ఛానల్లోనూ, సరే చూపించినట్టు ఉంటుంది అని చెప్పమాట. ఈ వీడియో మాకు గుర్తుండిపోద్ది, అంత నవ్వంటే అంత కామెడీ అన్నమాట. ఓకేనమ్మా, చక్కగా మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుందమ్మా. బాయ్ బాయ్.